వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్ పైన మనకు డిజైన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ స్కిన్ పీల్ చేసేసుకున్నాం. సో చాలా డిజైన్లు ఏంటంటే స్కిన్ పైన చేసుకోవచ్చు, స్కిన్ లోపల ఉండే అంటే ఆ డార్క్ కలర్ లోపల ఉండే వైట్ పైన చేసుకోవచ్చు, లేదా లోపల ఉండే పింక్ కలర్ పైన కూడా చేసుకోవచ్చు మనం చేసుకున్న డిజైన్ బట్టి. ఈ పింక్ కలర్ పైన వైట్ అనేది కొంచెం లైట్గా లేయర్లా ఉండాలి. సో దట్ ఏంటంటే మనం డిజైన్ చేసినప్పుడు దూరం నుంచి చూసినా అది బార్డర్ లైన్లా మనకు కనిపిస్తుంది. మొత్తంగా తీసేస్తే ఓన్లీ ఆ పింకిష్ కలర్ కనిపిస్తుంది. దగ్గరికి వస్తే కానీ డిజైన్ ఏందనేది తెలియదు. కాబట్టి కొంచెం ఆ వైటిష్ అనేది అలా వదిలేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిజైన్ అంటే డాల్ఫిన్ వేస్తున్నాను నేను. సో ఇక్కడ హెడ్ అలాగే బాడీ, ఇక్కడ పైన ఉండే ఫిన్, ఇక్కడ పైన టైల్ వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక ఫిన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టైల్, పైనుండి ఓకే, సో ఇక్కడ దాని మూతి వస్తుంది. సో నోట్ తర్వాత ఇక్కడ నుంచి బాడీ, ఇక్కడ 2 ఫిన్స్, పైన ఒకటి కింద ఒకటి, ఇలా బెండ్ అయిపోయినట్టుగా ఇక్కడ టైల్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్గా కట్ చేసుకుంటూ ఒక్కొక్క ముక్క తీసుకుంటూ మనం దాన్ని ఎలా ఓపెన్ చేయాలి. చూడండి, ఈ పింక్ పైన వైట్ అనేది బాగా కనిపిస్తుంది దూరం నుంచి అయినా. ఇలా ఏ కార్వింగ్ చేయాలనుకున్నా కానీ వాటర్ మెలన్ పైన ఇది బేసిక్ ఐడియా. ఇది డిజైన్ అనేది మనం ముందుగా డ్రా చేసుకొని దాని పక్క నుంచి కొంచెం స్లాంటింగ్ పొజిషన్లోంచి ఆ పీస్ని ఒక్కొక్కటి మనం రిమూవ్ చేస్తూ ఉంటే యాక్చువల్గా మనం వేసుకున్న ఆ షేప్ అనేది ఏదైతుందో డ్రా అది పైకి వచ్చేస్తుంది, ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఓకే, చూడండి మీకు యాక్చువల్గా ఆ ఫిగర్ అంతా కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు అవసరం లేదంతా కూడా కొంచెం కొంచెంగా అలా సైడ్లోంచి పీల్ చేసి తీసేసేయాలి. చిన్నగా ఇలా గ్రాస్లా వేస్తున్నాను, మరి ప్లెయిన్గా ఉంటే బాగుండదు కాబట్టి. దీన్ని కూడా ఇలా ఇందాక దాన్ని ఏదైతే ఓపెన్ చేసామో అదే మెథడ్లో ఓకే. మనకు నచ్చినట్టుగా వేసేసుకోవచ్చు, బట్ న్యాచురల్గా దానికి రిలేటెడ్గా ఉండే డిజైన్ని వేయాలి సైడ్లో వేసేటప్పుడు. ఓకే, సో పీల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం వేసుకున్న డిజైన్ డిస్టర్బ్ కాకుండా నీట్గా దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా తీస్తుంది. నైఫ్ టిప్ అనేది మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో లైన్ అక్కడ వరకే వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్ళిపోయిందంటే ఆ పీస్ కూడా బయటికి ఊడొచ్చేస్తుంది. కొంచెం స్టార్టింగ్లో ఆ ప్రాబ్లం అనేది తెలుస్తుంది, మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. ఓకే, సో ఇలా
సో ఇంకొంచెం బ్రైట్గా కనబడడానికి ఇలా సైడ్లోంచి లైన్స్ ఇచ్చేస్తే, అంటే మామూలుగా బార్డర్ లైన్స్ లాగా మనకి వాటి మధ్యలో ఒక డిజైన్ ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ కొరకు ఇక్కడ రౌండ్ షేప్లో కొంచెం కట్ చేసేసి ఆ పీస్ ఒకటి తీసేస్తున్నాం. రైట్. సో ఇక్కడ మిరియాలు కానీ లేకపోతే లవంగం కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరేం పెట్టేసి మనకు డార్క్ కలర్లో దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తుంది. దీన్ని డిస్ప్లేలో పెట్టడానికి జస్ట్ ఇక్కడ క్రాస్గా కట్ చేసేసుకుంటే అలా హ్యాపీగా నిలబెట్టేసేయచ్చు. ఓకే, సో వాటర్ మిలన్ పైన ఇలా కావాల్సిన డిజైన్ని హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా?